మనసు యొక్క అభౌతిక స్వరూపాన్ని తన గ్రహింపుకు ఎప్పుడు చేసుకుంటాడో అప్పుడు దాన్ని రూపకల్పన చేసుకోవటం అంటారు. మళ్ళీ చెప్పుకుంటాం. అట్లాగైతే భగవద్గీత చెప్పిన తత్వం అంతా దానికంతా కూడా ఒక రూపకల్పన చేస్తే, రూపకల్పన చేస్తే అది మనకు ఎట్లా కనిపిస్తుంది? ఆ లీలామానుష విగ్రహంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక కనిపించే లీలామానుష విగ్రహం అనే పదం అన్నాం సరే, అంటే ఒక పైనుంచి కింద దాకా ఒక మానుష రూపం కనిపిస్తుంది అంటే దాన్ని చెప్పడానికి లీలా మానుషం ఉన్నారు. ఆ లీల ఏమి లీల? అది లీల ఏమిటంటే అంత అభౌతికమైనటువంటి ఒక తత్వాన్ని పలు విధములుగా అనేక రకాలుగా మనం దాన్ని చేసి సమంతత అన్ని వైపుల నుంచి కూడా సమం చేసుకొని దాన్ని మనం రూపకల్పన చేసుకుంటే, అభౌతికంగా రూపకల్పన చేసుకుని గ్రహించగలిగితే ఎట్లా ఉంటుంది? ఇది రూపకల్పన. ఇది ప్రసిద్ధమునకు రూపకం చేసి దానికి ఒక క్రియారూపం ఇవ్వాలి. నామరూప క్రియా గుణం, క్రియారూపం ఇవ్వటం అంటారు. ఎప్పుడైతే అట్లా చేశారు, క్రియారూపం ఎట్లా ఇచ్చారంటే స్వామి లీలామానుష విగ్రహ రూపం. అది ఎట్లా మనకు బోధగా ఎట్లా వచ్చింది? భగవాన్ రూపంలో వచ్చింది. తనలో ఉన్న సమర్థత ఏమో అట్లా వచ్చింది. ఇంకా సమర్థత రూపమే కాకుండా సమర్థత రూపం మనకు ఏ విధంగా అవగాహన చేసుకునే వాడిని కూడా సమర్థుడుగా చేసేటట్లుగా. దీనికి మంచి ఉపమానం శంకరాచార్యులు కూడా. లౌకిక దృష్టికి లోకంలో చెప్పినట్లుగా ఉన్నప్పటికీ తనలో ఉన్నటువంటి నిజ అద్వైత స్వరూపం పోలేదు. ప్రస్థానత్రయాన్ని భాష్యం రాసిన వాడు మళ్ళీ ఇంకేవో అవి రాయాల్సిన అవసరం ఏముంది? లేదు. అది ఊరుకోలేదు కూడా. అది రూపరూపం, నామరూపం. అది తనకు ప్రసిద్ధమైనటువంటి ఆ జ్ఞానము, అద్వైత జ్ఞానమును చెప్పకుండా ఊరుకోలేడు మనిషి. మరి తక్కువ కాలంలోనే మరి ప్రస్థానత్రయము ఇవన్నీ రాశాడని మనం అనుకుంటాం. కానీ తనకు రూపమై ఉన్నప్పుడు, అంటే తను రూపొందించుకున్నప్పుడు, తనకు అటువంటి మూర్తి భవించినటువంటి రూపమై తనకు ఉండగా అవి రాయటం చాలా సులభం. ఆత్మబోధ రాయాలంటే రోజున్నరలో రాసేయచ్చు. ఆగదు, అది కలం ఆగదు. ప్రశ్నోత్తరి రాయాలంటే రాదు. అది క్రియారూపం అంటారు. ఇప్పుడు దాన్ని మనం దుంపదింపి 60 ప్రవచనాలు 100 ప్రవచనాలు చెప్పి అంత అర్థం దానిలో అది ఇచ్చాడు గనక తీసుకోగలనా ఉంటామా అంటే అది ఆలంబనగా తీసుకొని మనలో ఉన్నటువంటి దాన్ని మనం వ్యక్తం చేయగలుగుతున్నాం. ఇది క్రియారూపం.